మా పాపకు 3 సంవత్సరాలప్పుడు సైట్ వచ్చింది. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో చూపించాము. కళ్ళజోడు పెట్టాల్సిందే అన్నారు ఒక హాస్పిటల్‌లో. తనకి సైట్ మైనస్‌లో ఉంది, ఇంప్రూవ్ అవ్వదు. ప్లస్‌లో ఉంటే త్వరగా ఇంప్రూవ్ అవుతుంది అన్నారు ఒక హాస్పిటల్‌లో. ప్యాచెస్ వేస్తే తగ్గుతుందని ప్యాచెస్ వేయించారు ఇంకో హాస్పిటల్‌లో. ఆ కన్నుకో రోజు, ఈ కన్నుకో రోజు ప్రతిరోజు 3 గంటల పాటు 6 నెలలు ప్యాచ్ వేశాం. అలా ప్యాచ్‌తో తనని చూస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఏడవని రోజంటూ లేదు. ప్యాచెస్ వేసినా ఏమాత్రం ఇంప్రూవ్‌మెంట్ లేదని చివరికి కళ్ళజోడు పెట్టాల్సిందే అన్నారు. ఇంత చిన్న పాపకి కళ్ళజోడా అని దుఃఖం ఆగలేదు. చివరికి పాపకు 6 సంవత్సరాలప్పుడు తెలిసిన ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తే రోజూ కళ్ళజోడు పెట్టాలి, అలాగే తన డైట్‌లో పొన్నగంటి కూర, బచ్చలి కూర ఉండాల్సిందే అన్నారు. సో ఒకరోజు పప్పులో వేసి, ఒకరోజు కూర, ఒకరోజు పచ్చడి చేసేదాన్ని. పచ్చడైతే ఎక్కువ ఆకుకూర కడుపులోకి వెళ్తుందని ఎక్కువ సార్లు పచ్చడే చేసేదాన్ని. 1 ఇయర్ తర్వాత మళ్ళీ చెకప్‌కి వెళ్తే ఆశ్చర్యకరంగా పాప చూపు పెరిగింది. గ్లాస్ పవర్ కూడా తగ్గించి రాశారు. అప్పుడు చూడాలి ఆనందం. తట్టుకోలేకపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది.